ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలకు ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, విశ్రాంత డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, విజయ్ కుమార్ హాజరయ్యారు. ఆంధ్రులకు ఒక బ్రాండ్ ఉందని, దాన్ని కాపాడుకోవాలని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. పిల్లలకు ఇంగ్లీష్ వల్ల తల్లి భాష మాధుర్యం తెలియకుండా పోతోందన్నారు. తెలుగు సాహిత్యంలో తీయదనాన్ని ఈ తరం పిల్లలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘనమైనటువంటి చరిత్ర ఉంది. రాజకీయ రంగంలో కానివ్వండి, సామాజిక రంగంలో కానివ్వండి, సాంస్కృతిక రంగంలో కానివ్వండి, భాషా రంగంలో కానివ్వండి, అత్యద్భుతమైనటువంటి చరిత్ర గల జాతి ఆంధ్ర జాతి. శాతవాహన యుగం తర్వాత కొన్ని వేల సంవత్సరాల వరకు తనదంటూ తన ప్రాంతంలో రాజధాని లేనటువంటి అనాథగా మిగిలిపోయింది ఆంధ్రజాతి. అలాంటి పరిస్థితి నుంచి 2014 సంవత్సరంలో వివిధ కారణాల వల్ల తనదంటూ ఒక రాజధాని ఏర్పాటు చేసుకుని మనం మళ్ళా మన ఆంధ్రుల చరిత్రని సున్నా నుంచి ప్రారంభించడానికి సమాయత్తం అయ్యాం. ఈ సందర్భంగా మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఇన్నాళ్ళు పోగొట్టుకున్న సమయం ఎట్లాగూ పోగొట్టుకున్నాం. ఇక ముందు వచ్చే సమయంలో అయినా సరే ఆంధ్రజాతి తనకంటూ ఒక అస్తిత్వాన్ని, తనకంటూ ఒక ఐడెంటిటీని, తనకంటూ ఒక బ్రాండ్ని, ఒక ఐకమత్యంగా మనం ఒక ఆంధ్రజాతిగా గుర్తించబడగలిగిన నాడే మనలో ఉన్నటువంటి వివిధ రకాలైన దౌర్బల్యాలు, అలాగే ఉద్విగ్నతతో కూడినటువంటి, ఎమోషన్తో కూడినటువంటి విభజన రేఖలు చెరిగిపోతాయే తప్ప ఆంధ్రజాతి ఐడెంటిటీని పునరుద్ధరించకుండా మనం ఆంధ్ర సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళలేము అనే విషయాన్ని మనందరం గుర్తించాలి. దీన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఈరోజు ఎన్టీఆర్ కళా పరిషత్ వారి ఈ కార్యక్రమం ఒక ఉత్తమమైనటువంటి ప్లాట్ఫామ్గా నేను భావిస్తున్నాను. అలాగే తెలుగు భాషని మనందరం అంతర్గతం ఇంటర్నలైజ్ చేసుకుని తెలుగు భాషని వ్యాప్తి చేయడం ద్వారా, తెలుగు భాషలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, తీయదనాన్ని మన పిల్లలకి పంచిపెట్టడం ద్వారా మన అందరం తెలుగువారము అనేటటువంటి భావాన్ని వ్యాప్తి చేయొచ్చు. అంతేకాకుండా మన పిల్లలకి తెలుగు భాషలో ఉన్నటువంటి అత్యంత మాధుర్యాన్ని వారికి రుచి చూపించాల్సినటువంటి బాధ్యత కూడా తల్లిదండ్రులుగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.